కూడా పోలీస్ యాక్షన్ సరిగా లేదు. మా మీద కేసులు పెట్టడం. డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి 2 సంవత్సరాలు అదనంగా ఇచ్చారు. చాలా మంది జూనియర్స్ కాదు, చాలా మంది సీనియర్స్ కాదు అతనికి ఇవ్వటం వల్ల అతను మీరేం చెప్తే అది చేస్తాననే పద్ధతిలో ఉన్నాడు. అవినీతికి సిద్ధంగా ఉన్నాడు, అరెస్టులకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా కింద ఎస్పీలను ఆదేశిస్తున్నాడు. ఇదంతా బహిరంగ రహస్యమే. కొంతమంది పోలీసు అధికారులు ఏమో మాకెందుకు లేమని తప్పుకుపోతున్నారు. అసలు ఎస్పీ పోస్టులు కూడా వద్దని లూప్ లైన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఏమైతే రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ బయటికి లాగితే మళ్ళీ మనకి ఇదే కేస్తుంది కదా అని ఇప్పుడైనా పోలీస్ ఆఫీసర్లు ఇంత దారుణంగా జైలుకి వెళ్లే పరిస్థితి ఎప్పుడు లేదు. అంటే దీని ప్రకారం ఏంటి, ఒక మార్గం చూపించారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. పోలీసు అధికారులు, ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారులు అయినా సరే కటకటాలు లెక్కించవలసిందే అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని క్రియేట్ చేసిన తర్వాత రేపు వాళ్ళైనా హరీష్ కుమార్ గుప్తా అయినా లేకపోతే మరొకరైనా అంటే రేపు మీరు అధికారంలోకి వచ్చినా కూడా పోలీస్ అధికారులు కొంతమంది కటకటాల వెనక వెళ్లాల్సిందే, వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చని నా అభిప్రాయం. తప్పు చేసుకుంటూ పోతున్నప్పుడు రావచ్చని అభిప్రాయం. వెళ్తారా వెళ్ళరా? మొన్న ఈ మధ్యకాలంలో మీరు కూడా ఒక ఎస్పీ గారికి వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. నేను ఎస్పీ గారికి వార్నింగ్ కాలా. ఎస్పీ ఏమన్నాడంటే మణికంఠ అనే చిత్తూరు ఎస్పీ ఒక రాంగ్ పదజాలాన్ని వాడాడు. అది ఏం వాడాడు? జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వెళ్ళిన, జగన్మోహన్ రెడ్డి గారి సభలకు జనాన్ని సమీకరించిన రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అన్నాడు. అది భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం తప్పు. చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించే ఒక నిషేధాజ్ఞులు ఉల్లంఘిస్తే నిషేధాజ్ఞులు ఉల్లంఘించినందుకు కేసు పెట్టాలి తప్ప రౌడీ షీట్ పెట్టరు. రౌడీ షీట్ అంటే అతను హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండాలి, గ్రేవ్ అఫెన్సెస్ లో పాల్గొని ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. ఎస్పీ గారి స్టోన్ పెడితే ఊరుకోరు. అది తప్పు అని నేను ఖండించాను. దానికి మూల్యం చెల్లించాలి మణికంఠ అని ఆయన అని చెప్పాను. ఆయన రాజకీయ నాయకుడు మాటలాగా మాట్లాడితేటాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడి తిరిగితే మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, మర్డర్ కేసు పెడతాం అంటే వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ బ్లాక్ మెయిల్, దిస్ ఇస్ బెదిరింపు. ఒక ఆఫీసర్ చేయవలసినటువంటి పని కాదది. దాని గురించి నేను చెప్పాను, దానికే స్టాండ్ అయి కూడా ఉన్నాను. దానిలో ఏ సందేహం లేదు. ఫైనల్ గా 3.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుంది అంటారు. 3.5 సంవత్సరాల్లో గ్యారంటీగా కూలిపోద్ది. ఈ లోపల కూడా కూలిపోవచ్చు జమిలీ ఎన్నికలు వస్తే. అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి 3.5 సంవత్సరాలకు ఈ ప్రభుత్వం కూలిపోయి మా ప్రభుత్వం రావడం ఖాయమని మేము 100% విశ్వసిస్తున్నాము. ప్రజల్లో అలాంటి ఛాయలు కనిపిస్తున్నాయి. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు రోజు మంత్రివర్గంలో తిడుతున్నారు, మీరు సరిగ్గా పనిచేయట్లేదని. ఒక అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయి. ఇది వాస్తవం. రైట్. ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చేందుకు. డిబేట్ లోకి వెళ్దాం.